మహాశివరాత్రి ఒక గొప్పతనం ఏంటి? మేము శివుడి యొక్క భక్తులము అని ఎవరెవరైతే అనుకుంటున్నారో, ఈ శివరాత్రి నుంచి కానీ మీరు ఏదైనా మార్పులు మీ జీవితంలో చేసుకోవాలి అని అనుకుంటే చెప్తాను, ముందు మాంసాహారాన్ని బంద్ చేయండి. బాగా ఫేవరెట్ భక్తుడు భక్త కన్నప్ప, ఆయన శివుడికి మాంసాహారం పెట్టారు కదా. ఆయన కళ్ళు తీసి పెట్టారు, చూసారా మీరు? అవును. కళ్ళు తీసి పెడతామా మనం? లేదు. సరే, నాన్ వెజిటేరియన్ పెట్టారు, భక్త కన్నప్ప ఆ ప్రేమతో పెట్టాడు. శివుడు తిన్నాడా? లేదు. మరి శివుడు పేరు మీద పడి అందరూ కూడా దాన్ని ఏమంటారు, హుక్కా. శివుడు ఫోటో కూడా వేస్తారనమాట వెనకాల. అయినా ఒకటి ఇలా పట్టుకొని ఉంటాడండి, ఇలా పైప్ లా ఉంటుంది. అదేంటో తెలుసా అండి? ఒక వాయిద్యం, దాన్ని సింగి అని అంటారు. ఆ వాయిద్యాన్ని వాయిస్తారు. కానీ ఏం చేశారు వీళ్ళు, దానిపైన పొగ పెట్టేసి ఏదో ఈయన పీలుస్తున్నాడు అన్నట్టుగా శివుడిని పోర్ట్రేట్ చేశారు. చాలా మంది అంటారు శివుడు తాగితే హుక్కా మేమేమైంది అని. శివుడు మరి విషం కూడా తాగారు కదా, మరి మీరు విషం ఎందుకు తాగట్లేదు? ఈ ప్రపంచం ఎటువంటిది అని అంటే గోడలు లేని జైల్లో. గోడలు లేని జైల్లో ఎవరైనా ఖైదీ ఉంటే పారిపోవటం ఈజీనా అండి? పారిపోవచ్చు కదండి, అని పారిపోరు. అదే ఈ ప్రపంచం యొక్క విశిష్టత. మాయ మనల్ని ఎంతగా బంధించి పెట్టింది అని అంటే, ఏ వాల్స్ లేవు, కానీ ఎవడు ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇష్టపడ్డు. ఇంకా సంసారాన్ని ఎలా పెంచాలి, ఇంకా ఎలా నేను ఆనందపడాలి. ప్రతిరోజు ప్రొద్దున పూటే పేకాట గురించి వినాలి. ఎవరు వినాలో తెలుసా అండి? ఎవరైనా జీవితంలో బాగుపడాలి అనుకుంటున్నవాడు. మధ్యాహ్నం పూట ఏంటో తెలుసా? మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత, స్త్రీ అంటే ఆడవాళ్ళ గురించి వినాలి. రాత్రౌ చౌర ప్రసంగేన, రాత్రిపూట దొంగతనం ఎలా చేయాలి, దొంగతనం చేసిన వాళ్ళ గురించి వినాలి. ఇలా చేసిన వాడు జీవితంలో చాలా ముందుకెళ్తారు అని మన పెద్దలు అనుగ్రహించారు. బాగుందంటారా? కొన్ని షోలు మీకు తెలుసు, ఇండియాస్ గాట్ లేటెంట్ అని ఒక షోలో ఇలాంటి తల్లిదండ్రులని అవమానించే విధంగా మాట్లాడుతున్నారు. మీరు విన్నారా దీని గురించి? ఇవన్నీ కూడా ఫ్యాషన్ అయిపోయాయి. తల్లిదండ్రుల్ని తిట్టటంలో అమ్మ అనంటే ఈ జాతి, తల్లి యొక్క కాళ్ళ మీద పడి నమస్కరించిన జాతి ఈ రోజు పిల్లలట మాట మాటకి తల్లిదండ్రుల్ని తిట్టటము ఫ్యాషన్ అయిపోయింది. అది నార్మలైజ్ చేసేసుకున్నామట. ఎక్కడికండి ఈ సమాజం? రీసెంట్గా ఒక మూవీ వచ్చింది చావా అని. దానిలో వాళ్ళ అబ్బాయి పాత్ర చూసి ప్రతి ఒక్కరు కూడా ప్రౌడ్ టు బి హిందూ అనే ఫీలింగ్ చూపించారు. ఇటువంటి వారి పుట్టుక చూసి ఈరోజు సమాజం ఏం తెలుసుకోవాలి? ఆయనంత పెద్ద హీరో ఇంకొకళ్ళు ఉండరండి ఈ ప్రస్తుత సమాజం. కానీ ఒక్కసారి ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి, అలానే వాళ్ళ కుమారుడైన సాంబాజీ మహారాజ్ గురించి తెలుసుకుంటే అసలు మనం ఎక్కడికి వెళ్తున్నామని ఒకసారి ఆలోచించండి. మా మతానికి వచ్చేసేయి అని వారిని ప్రేరేపణ చేసినప్పుడు వారు మారను అని అంటే వారిని ఒక హార్స్ వెనకాల కట్టేసి మొత్తం ఊరేగిస్తారండి. చెప్పులతో కొట్టిస్తారు, రాళ్లతో కొట్టిస్తారు, వాళ్ళపైన మలమూత్రాలు విసర్జన చేస్తారు. వాళ్ళు జైల్లో పెట్టి ఒక్కొక్క గోరుని తీసేస్తారండి. అయినా సరే వారు జంకకుండా, తన మతాన్ని మారవకుండా, సనాతన ధర్మ పరిరక్షణ కోసం వారి జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తారు. ఏ బయట రాజ్యములలో కనీసం 10-20 సంవత్సరాలే వేరే మతం వాడు పాలిస్తే మొత్తం దేశానికి దేశము ఆ మతం మారిపోయింది. కానీ మన భారతదేశానికి 1000 సంవత్సరాలుగా అన్య మతస్థులు మనల్ని ఆక్రమించినా సరే ఇప్పటికీ సనాతన సంస్కృతి నిలబడింది. 50 కోట్ల మంది కుంభమేళాకి వెళ్ళారు అని అంటే అది మన ధర్మాన్ని యొక్క గొప్పతనం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మన స్టూడియోలో మనందరికి ఎంతో ఫేవరెట్ అయిన ప్రణవానంద ప్రభుజీ గారు వచ్చారండి. మరి ఇవాళ టాపిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి అండ్ ప్రతి ఒక్క టాపిక్ కి స్వామి ఎలాంటి సమాధానాలు ఇస్తారో చూద్దాం. ఇక లేట్ చేయకుండా మన ఫేవరెట్ ప్రణవానంద స్వామి గారికి హాయ్ చెప్పేద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎలా ఉన్నారు? భగవంతుడి దయ, మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ స్వామి. సో యాజ్ యూజువల్ ఫస్ట్ క్వశ్చన్ ఆడియన్స్ కి ఇచ్చేస్తున్నాను.
ప్రతి ఒక్కరు కూడా మీ మాటలకి లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చూసుకోవచ్చు ఆల్మోస్ట్ 200-300 కమెంట్లు వచ్చాయి. ప్రతి దాంట్లో కూడా మీరు చెప్పే ప్రతి మాటని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. సో వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? యాక్చువల్గా మేము చెప్పే ఏ మాట ఉన్నా సరే అది భగవంతుడు చెప్పిన మాటని మనం రిపీట్ చేస్తున్నాం. మీ జీవితంలో మేము చెప్పే మాటలు ఏ రకంగానైనా సరే ప్రభావం చూపిస్తున్నాయి అని అంటే అది భగవంతుడికి మీ పట్ల ఉండే ప్రేమ, ఆ కృప ఆ మాధ్యమంలో వస్తుంది మనకి. ఎందుకంటే అండి మంచి మాటలు చెప్పేవాళ్ళు దొరకటము చాలా దుర్లభం అండి. అవును. ఈ విషయం ఎవరు చెప్తారో తెలుసా? ఆశ్చర్యపోతారు మీరు వింటే. మారీచుడు అనే రాక్షసుడు రావణాసురుడికి చెప్తాడు, ఈ ప్రపంచంలో మంచి మాటలు చెప్పేవాళ్ళు చాలా తక్కువ, దానికంటే దుర్లభం ఏంటో తెలుసా అని అంటే మంచి మాటలు చెప్పినా వినేవాళ్ళు దొరకటం ఇంకా దుర్లభము. కాబట్టి మీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వారు నిజంగా చాలా మంచి వాళ్ళు, వాళ్ళకి భగవత్ కృప పరిపూర్ణంగా కలిగి ఉన్న వాళ్ళే వాళ్ళు ఈ చక్కటి ఆధ్యాత్మికమైన కార్యక్రమాలను చూస్తున్నారు. లేకపోతే ఇప్పుడు చూడండి ఈ ప్రస్తుత సమాజంలో ఎన్ని చెప్పుడు విషయాలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి ఇంటర్నెట్లో. అవన్నీ వదిలేసి మనం భగవంతుడి గురించి మాట్లాడుతుంటే వింటున్నారంటే ఎంత మంచి వాళ్ళండి వాళ్ళందరూ. మీ అందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు ఉండాలి అని మేము స్వామికి వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ స్వామి. అండ్ ఒక ఇంటర్వ్యూలో మనిషి పుట్టుకకి అర్థం చెప్పారు, కానీ నాకు దాని తర్వాత వచ్చిన డౌట్ ఏంటంటే ప్రతి మనిషికి పుట్టుక ఎలాగో మరణం కూడా అలాగే వస్తుంది, మరి ఈ మరణానికి వచ్చే అర్థం ఏంటి? పుట్టుక ఎంత ఆస్పిషియసో మరణం కూడా అంతే ఆస్పిషియస్. ఓకే. మీకు అసలు పుట్టుక ఏమిటి, మరణం ఏమిటి ఒకసారి ఆలోచన చేద్దాం. శాస్త్రములు ఏం చెప్తున్నాయి అనే విషయాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణుడు భగవద్గీతలో జన్మ, మృత్యు, జరా, వ్యాధి 4 పర్మనెంట్ ప్రాబ్లమ్స్ అండి. ఇంకో విషయం చెప్తాను, ఈ 4ని ప్రపంచంలో ఎవడైనా సరే తప్పించుకోలేడు. ఏంటో తెలుసా అండి? అది పుట్టుక. పుట్టుక ఎలాంటి ప్రాబ్లము అని మీరు అడగచ్చు. ఇప్పుడు చూడండి మనందరం చాలా ఆనందంగా ఉంటారు, అయ్యో పిల్లవాడు పుడుతున్నాడు అని. కానీ ఆ లోపలుండే శిశువుకి ఇప్పుడు మీరు చూడండి మిమ్మల్ని లేదా ఎవరినైనా ఒక బస్తాలో వేసి ఉల్టా ఏలాడదీసి ఒక 9 గంటలు ఏలాడదీస్తే ఎలా ఉంటుందండి? ఆ వ్యక్తికి సఫకేషన్ అయిపోతాడా? అలాంటిది ఒక చిన్న గర్భం అనే స్థలంలో ఒక జీవుడు 9 నెలల సమయం ఉండాల్సి వస్తుంది. ప్లస్ అమ్మ ఏదన్నా కారంది తిన్నా, పుల్లటిది తిన్నా సరే దాని రియాక్షన్ ఆ లోపల ఉండే శిశువు పైన ఉంటుందన్నమాట. లోపల ఉండే క్రిమి కీటకాలన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉంటాయి. వారి మల, మూత్రం, వామిటింగ్స్ వాటన్నిటి లోపలిని తిరుగుతూ ఉంటాయి. అందుకే గర్భస్థ నరకము అని అంటారు. అందరూ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక కోరిక మీరు కూడా వినే ఉంటారు, మోక్షం కావాలి అని అంటారు. మోక్షం అంటే ఏంటో తెలుసా అండి? ఈ 4 లేకుండాని స్థితి. ఏంటవి? జన్మ, మృత్యు అంటే చావు. చావు కూడా చాలా పెయిన్ఫుల్ అండి. మీకు విషయం తెలుసా? 60-70 వేల తేళ్లు కుట్టినంత నొప్పి వస్తుందట మరణ సమయంలో. ఎందుకో అంటే మన అటాచ్మెంట్స్ అన్నిటి నుంచి మనం దూరం తీసుకెళ్ళిపోతుంది కదండి. ఎందుకంటే జీవితాంతం మొత్తం బ్రతికింది ఎందుకండి? ఇది నాది అనే కదా బ్రతికింది. కాబట్టి ఆ యొక్క అటాచ్మెంట్స్ అన్నిటినీ దూరం చేస్తూ తీసుకెళ్లేటప్పుడు ఆ నొప్పి జీవుడికి ఉంటుందన్నమాట. ఓకే. అలా జన్మ, మృత్యు, జర అంటే వృద్ధాప్యం. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా అండి నేను ముసలివాడిని అవ్వకుండా ఉండగలుగుతాను అనేవాడు ఉన్నాడా? లేరు. అందరూ వృద్ధాప్యం వస్తుంది కదండి. మహా అంటే మనం తెల్ల జుట్టు వస్తే కలర్ వేసేసుకొని కవర్ చేసుకోవచ్చు, కళ్ళు కనిపించకపోతే కళ్ళద్దాలు పెట్టేసుకోవచ్చు, నడవటం లేకపోయింది అనుకోండి వాకింగ్ స్టిక్ పట్టుకోవచ్చు, పళ్ళు ఊడిపోయి ఆర్టిఫిషియల్ పళ్ళు కూడా పెట్టుకోవచ్చు. కానీ ఎన్ని రోజుల వరకు? జన్మ, మృత్యు, జర, వ్యాధి అని అంటే రోగములు. ఇప్పుడు చూడండి ఒక చిన్న పేదవాడి నుంచి ఒక లక్షాధికారి అయినా సరే అందరికీ సమానంగా అదే వ్యాధి వస్తుందండి. కరోనా ఏమైనా డిఫరెన్స్ చూపించిందా అండి? లేదు. నేను పేదవాళ్ళకే వస్తాను, మల్టీ మిలియనీర్స్కి రాను అని ఏమన్నా ఉందా? లేదు. వ్యాధి ఎవరిని చూసుకోదండి, అది రావాలి అని అంటే వచ్చేస్తుంది. కాబట్టి ఈ ప్రపంచంలో నిజమైన ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే అందరికీ కామన్, ఎవరు దాంట్లో ఎగ్జెప్షన్ కాదు. ఏంటి ఆ 4 అని అంటే పుట్టుట, మరణించుట, వృద్ధులవ్వుట, వ్యాధిగ్రస్తం అవ్వుట. ఈ 4 లేని స్థితి
ఈ 4 మళ్ళీ మనం పొందని స్థితి ఏదైతే ఉంటే అది మోక్షము అని అంటారు. ఓకే, మీకు ఆ విషయం చెప్తాను. మోక్షము కంటే గొప్పది ఇంకొకటి ఉన్నది. ఏంటి స్వామి? భగవంతుడి యొక్క సేవ. మనకి సనాతన సాంప్రదాయంలో 4 పురుషార్థములు అని అంటారు. ధర్మ, అర్థ, కామ, మోక్షములు అని. కానీ భగవంతుడి యొక్క ప్రేమ, భక్తి అనేది పంచమ పురుషార్థం అని అంటారు అనమాట. కాబట్టి జీవుడు అంటే మనందరినీ జీవులం అని అంటారు. ఈ పనిపించే బాడీ ఉంది కదండి, అది భౌతికమైనది. ఓకే, కానీ లోపలుండే జీవుడు ఉన్నాడు కదా, ఆ జీవుడి యొక్క లక్ష్యం ఏమిటి అని అంటే ఆ భగవంతుడి యొక్క సేవ చేసుట. చాలామంది ఏమనుకుంటారంటే అండి, భగవంతుడిలో కలిసిపోవాలి, లేదా కొంతమంది మేము భగవంతుడిని అయిపోవాలి అని అనుకుంటారు. కాదండి, జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్యదాస్. మనం భగవంతుడి యొక్క సేవకులం, మనం భగవంతుడిని సేవించాలి, అది మన స్వరూపం అన్నమాట, ఒక జీవుడిగా మన స్వరూపం. కాబట్టి ఆ స్వరూపాన్ని పొందటమే ముక్తి అని అంటారు. స్వామి యొక్క సేవ చేసుకునే అదృష్టం లభించటమే కైవల్యము. ఓకే, బట్ నాకు ఈ మరణం గురించి చూస్తున్నప్పుడు ఒక విషయం చూసా స్వామి. మృత్యు దేవత అంటే మృత్యువుని దేవతతో పోలుస్తున్నారు. కొంతమంది చనిపోకూడదని మృత్యుంజయ హోమమ్స్ కూడా చేస్తుంటారు. అసలు ఈ మృత్యు దేవత అంటే ఏంటి? భగవంతుడే మృత్యు రూపంలో వస్తాడండి. ఎవరికి వస్తాడో తెలుసా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సింహం ఉందండి. సింహం పిల్లల్ని ఎలా పట్టుకుంటుందో తెలుసా అండి? ఇలా నోట్తో మెడ పట్టుకుంటుంది. అవునా? అదే సింహము ఒక జింక పిల్లని చంపి వేటాడడానికి ఎక్కడ పట్టుకుంటుందో తెలుసా అండి? అదే మెడ పైన పట్టుకుంటుంది. అవునా? చూసారా మీరు ఎప్పుడైనా నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో? చూసా. ఎప్పుడైతే ఆ సింహము ఆ జింక మెడని ఇట్లా పట్టుకుంటే జింక ఏమైపోతుందండి? విలవిలలాడిపోతుంది. అవునా? అవును. ఎందుకంటే దాని ప్రాణం పోతుంది అని తెలుసు కాబట్టి. అదే సింహం పిల్లని పట్టుకుంటే ఏముంటుందండి? హాయిగా ఆనందంగా మా తండ్రి దగ్గర ఉన్నాను అని అది హ్యాపీగా ఇలా ఆకాశంలో ఉన్న కాళ్ళు చేతులు ఇలా అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే దానికి ధైర్యం, నా తండ్రి నన్ను పట్టుకున్నాడు, ఏమవ్వదు. ఎగ్జాక్ట్లీ. అదే ఎవరైతే ధార్మికంగా ఉంటారో, ఎవరైతే భగవత్ ప్రేమికులు ఉంటారో వాళ్ళకి మృత్యు వచ్చినా సాక్షాత్తుగా కృష్ణుడి యొక్క కౌగలింపు లాంటిది. కానీ ఎవరైతే ధర్మ విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉంటారో, ఎవరైతే శాస్త్రములను నమ్మకుండా శాస్త్రాన్ని దూరం పెట్టి భగవంతుని భక్తులను దూషిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి సింహం జింక పిల్లను పట్టుకున్నట్టు మృత్యు. ఓకే, కాబట్టి మృత్యు అందరికి వస్తుందండి. ఎంతండి భక్తి చేసే వాళ్ళు చనిపోరా అంటే అందరూ మృత్యువుకి వెళ్ళిపోతారు. కానీ ఆ మృత్యువు పొందే ఒక విధానంలో, ఆ కాన్షియస్నెస్లో తేడా ఉంటుంది. ఓకే, వారికి భగవంతుడి యొక్క కౌగలింపు మృత్యు రూపంలో వస్తుంది. కానీ ఎవరైతే ధర్మాన్ని వదిలేస్తారో వారు చాలా నరక యాతన పడవలసి వస్తుంది, మృత్యువు సమయంలో, మృత్యువు తర్వాత కూడా అని చెప్తారు. ఓకే, కాబట్టి మనకి ఒక విషయం చెప్తారండి, ఎలా ఈ ప్రపంచంలో బ్రతకాలి అని నువ్వు కానీ నేర్చుకోవాలి అని అంటే రామాయణ భారతాలు చదవాలి. ఎలా ఈ ప్రపంచంలో బ్రతకాలి అని అంటే, ఎలా ఈ ప్రపంచం నుంచి నువ్వు వెళ్ళాలి అని నీకు తెలుసుకోవాలి అని ఉంటే భాగవతాన్ని చదవాలి అని చెప్తారు. ఎందుకో తెలుసా అండి? పరీక్షిత మహారాజు గారి యొక్క కథ మీరు వింటే వారికి ఒక శాపం వస్తుంది, 7 రోజులలో నువ్వు మరణిస్తావు అని. వారు ఏం చేశారో తెలుసా అండి? కంగారు పడలేదు, రంది పడలేదు, ఏమీ యాంగ్జైటీ రాలేదు వారికి. మొత్తం రాజ్యాన్ని పక్కన పెట్టారు. చక్కగా సాధువుల యొక్క సాంగత్యంలో ఆ చక్కటి పవిత్ర గంగానది తీరం కూర్చొని మంచిగా శుకదేవ గోస్వామి నుంచి భాగవతాన్ని విన్నారు. మన పెద్దలు ఒక మాట చెప్తారు, చాలా ఆశ్చర్యకరమైన మాట. చెప్పనా మీకు? ప్రాతః ద్యూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః రాత్రౌ చౌర ప్రసంగేన కాలోచరతి ధీమత. ఈ శ్లోకం అర్థం చెప్తాను. ప్రతిరోజు ప్రొద్దున పూటే పేకాట గురించి వినాలి. ఎవరు వినాలో తెలుసా అండి? ఎవరైనా జీవితంలో బాగుపడాలి అనుకుంటున్నవాడు. ఓకే, ప్రతిరోజు ప్రొద్దున్నే ఏం చేయాలి? పేకాట గురించి వినాలి. మధ్యాహ్నం పూట ఏంటో తెలుసా? మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః, స్త్రీ అంటే ఆడవాళ్ళ గురించి వినాలి. ఏం చేయాలి? ఆడవాళ్ళ గురించి వినాలి మధ్యాహ్నం పూట. రాత్రౌ చౌర ప్రసంగేన, రాత్రిపూట దొంగతనం ఎలా చేయాలి, దొంగతనం చేసిన వాళ్ళ గురించి వినాలి. ఓకే, ఇలా చేసిన వాడు జీవితంలో చాలా ముందుకెళ్తారు అని మన పెద్దలు అనుగ్రహించారు. బాగుందంటారా? కానీ నాకు అంటే దీనిలో అర్థం ఉంది, మీరు చెప్తే తెలుస్తుంది. ప్రాతః జూత ప్రసంగేన, జూదం ఎక్కడ ఆడారండి?
మహాభారతంలో మనం పాండవులు కౌరవులు జూదమాడటం చూసాం. అవును. ఒక మంచి మనిషి ఏం చేయాలట అంటే ప్రొద్దున్నే మహాభారతాన్ని వినాలట. ఓకే. ఎందుకు అంటే మహాభారతంలో ఏం చెప్పారు అని అంటే ఏం చేస్తే నీకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి. చాలామంది అడుగుతారు యుధిష్ఠిర మహారాజు ఎందుకు జూదమాడారు అని. జూదమాడటం వల్ల ఎటువంటి పరిస్థితులు మేము ఎదుర్కోవాల్సి వచ్చింది అని చూపించారు యుధిష్ఠిర మహారాజు. కానీ ఈరోజు మీరు చూడండి, మీరు అని అంటే ఈ ప్రపంచంలో ఉండేవాళ్ళు, సమాజంలో ఉండేవాళ్ళు లక్షలాది రూపాయలు పెట్టి ఎవరైతే పెద్ద పెద్ద సినిమా మూవీ స్టార్లని, వాళ్ళ వెనకాల ఫేమ్ అని, వాళ్ళ వెనకాల పిచ్చోళ్ళు అయిపోతున్నారో వాళ్ళందరూ ప్రొద్దున లేసి జూదాన్ని ప్రమోట్ చేస్తున్నారు. అవును. మీరు చూడండి, మా గురువు గారి ప్రవచనం వినడానికి మేము యూట్యూబ్ ఆన్ చేసినా సరే మధ్యలో రమ్మీ సర్కిల్ అని ఆడొస్తుంది. దాంట్లో ఏం చెప్తారో తెలుసా అండి, లాస్ట్కి చెప్తారు దీనివల్ల మీకు ఫైనాన్షియల్ లాస్ వస్తుంది అని ఫాస్ట్గా చెప్పేసి వచ్చేస్తారు. ఎంతమంది పిల్లలు తెలుసా అండి, మాతో మేము మీకు చెప్పాలనుకుంటున్నాము, ఎంతమంది ఇలాంటి బెట్టింగ్ యాప్స్ వెనకాల పడిపోయి వాళ్ళ జీవితాలు మొత్తం, వాళ్ళ ఇంట్లో ఉండే డబ్బులన్నీ కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అండి. అవును. కానీ దానికి విరుద్ధం ఏమిటి అని అంటే మన శాస్త్రములు చెప్తున్నాయి, ఇలాంటి పనులు చేస్తే మీకు ఒక విషయం చెప్తానండి, జీవితంలో తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అని అంటే ఊరికే వచ్చిన డబ్బులు ఎంత ఫాస్ట్గా అయితే వస్తాయో అంత ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. కష్టపడి అర్జన చేసిన, ధార్మికంగా అర్జన చేసే ద్రవ్యం ఏదైతే ఉందో అది మాత్రమే మన దగ్గర ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కష్టే ఫలి. లేకపోతే ఎందుకండి జనాలందరూ కష్టం ఎందుకు పడుతున్నారు ఈ ప్రపంచంలో? అంత సింపుల్ ఆ డబ్బులు సంపాదించడం కాదండి, దానికి కష్టం కావాలి. కానీ ఇప్పుడు చూడండి సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు, సో కాల్డ్ పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు అని చెప్పేవాళ్ళు. అవును. కానీ మన శాస్త్రం విరుద్ధంగా ప్రొద్దున లేసి నువ్వు విను, వారికి పాండవులు ఎన్ని కష్టాలు పడ్డారో విను, ఎవరితో ఎలా నడుచుకోవాలో విను, ధర్మం అంటే ఏంటో విను. ప్రాతః జూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః. ఒక స్త్రీని అవమానించటం వల్ల రావణాసురుడు ఎటువంటి దుస్థితిని పొందాడు అని రామాయణం చెప్తుంది. ట్రూ. రామాయణానికి ఇంకొక పేరు సీతాయాస్ చరితం మహత్, సీతమ్మ తల్లి యొక్క విశేషమైన చరిత్ర. కాబట్టి మధ్యాహ్నే శ్రీ ప్రసంగత అంటే రామాయణం గురించి వినాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చూడండి, రాముడు మర్యాద పురుషోత్తముడు అండి. రాముడు ఏం చేసినా సరే అది మంచి కోసం చేశారండి. రాముడిని డిట్టో మనం ఫాలో అయిపోతే చాలండి, మనం అన్నిటికంటే బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అయిపోవచ్చు. కరెక్ట్. ఇప్పుడు చూడండి మధ్యాహ్న సమయానికి ఏమవుతుంది అని అంటే మనం కొద్దిగా టయర్డ్ అయిపోతాం ఆఫ్టర్నూన్ సెషన్స్కి. అప్పుడు మనకు తొందరగా ఇరిటేట్ అయిపోతాం, ప్లస్ ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళాక చాలా మందికి ఎక్కువ ఇరిటేషన్స్ వచ్చేస్తుంటాయి. ఇంట్లో ఉండే ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అవన్నీ కూడా బాగుండట్లేదు. ఎందుకో తెలుసా అండి, ఎవరికి ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా ఉండాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో, మర్యాద అంటే ఏంటో అన్ని పోయేసేది మనకి తెలియట్లేదు అనమాట. కానీ రామచంద్రమూర్తి మర్యాద పురుషోత్తముడిగా ఎవరితో ఎలా నడుచుకోవాలి, అసలు ధర్మం అంటే ఏమిటి, ధార్మికంగా ఉండటం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుంది అని రామచంద్రుడు మనకి నేర్పిస్తున్నారు. లాస్ట్ చివరికి రాత్రిపూట ఏం చెప్పానన్నా, దొంగ గురించి వినాలి. అందరికంటే పెద్ద దొంగ ఎవరో తెలుసండి, చౌరాగ్రగణ్యం పురుషం నమామి అనేక జన్మార్చిత పాప చౌరం శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలు చెప్పేదే భాగవతం. ఎందుకో తెలుసా అండి, రాత్రి మనం శయనిస్తాం. శయనించున్నప్పుడు మనకి ప్రొద్దున్నుంచి ఏవైతే జరుగుతాయండి అవే మన కళల రూపంలో వస్తాయండి. చాలాసార్లు మన కళలు ఇబ్బంది కూడా పెట్టేస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం కృష్ణుడి గురించి వింటామో, కృష్ణుడి గురించి స్మరిస్తామో, ఆయన గురించి చదువుకుంటామో, చక్కగా ఆ కృష్ణ లీలా స్మరణతో మనకి ఆ నిద్రలో ఉండే కళలన్నీ వస్తాయన్నమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో, మాకు ప్రతిరోజు ఆ అలవాటు ఉంటుంది. పడుకునే ముందు కొద్దిసేపు భాగవతాన్ని అధ్యయనం చేస్తామన్నమాట. భాగవతాన్ని అధ్యయనం చేసి పడుకుంటే రాత్రంతా ఆ కృష్ణ లీలలు మనసులో స్మరించుకుంటూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావన చేశాను అంటే, శాస్త్రం చదవటం వల్ల ఎలా ఈ ప్రపంచంలో మనం బ్రతకాలి, ఎలా మనం ఈ ప్రపంచంలో ఉండాలి, ఎలా ఈ ప్రపంచం నుంచి వెళ్ళాలి. ఎందుకో తెలుసా అండి, ఎవ్వడూ ఈ ప్రపంచంలో పర్మనెంట్ కాదు. 100%. ఒకానొక సమయంలో అందరు వెళ్ళాల్సిందే. ఈ మానవుడికి, ప్రతి మనిషికి అన్నిటికంటే పెద్ద భయం అంటూ ఏదైనా ఉంటే అది మృత్యువే. కానీ ఆ మృత్యువుని కూడా ఎంత గ్రేస్ఫుల్గా మనం స్వీకరించవచ్చు అని చూపించింది మన సనాతన ధర్మం, శ్రీమద్ భాగవతం. అండ్ చనిపోయిన వాళ్ళ దగ్గర కూడా భగవద్గీత పెడతారు కదా స్వామి, అంటే చనిపోయిన జీవుడి దగ్గర పాడదాయ పుట్టిన వాడికి మరణం తప్పదు, ఇట్లాంటివన్నీ వినిపిస్తుంటారు కదా, దాని అర్థం ఏంటి? చనిపోయిన వాడికి కాదండి, చనిపోయిన వాడిని చూడ్డానికి వచ్చిన వాడైనా విని మారుతాడేమో అని పెడతారు.
కానీ మన వాళ్ళు ఏం చేశారు అంటే చనిపోయే సమయంలోనే పెట్టవలసింది. ఏంటంటండి, ఎందుకు పెద్దలా చెప్పారు అని అంటే, ఒక వ్యక్తి మరణించాక ఒక రకమైన వైరాగ్యం వస్తుంది. అరే వీడు ఇంత కష్టపడ్డాడే, ఇంత సంపాదించాడే, అన్ను వదిలేసి వెళ్ళిపోయాడే, ఇంతైనా జీవితము అనే ఒక థాట్ వస్తుంది. అప్పుడు ఎప్పుడైతే శాస్త్రాన్ని వింటారో, అరే నిజమే కదా, శాస్త్రం చెప్పింది కరెక్టే కదా, అయ్యో ఇది తప్ప ఇది మంచా, ఇలా ఉండాలా అని ఒక జీవుడు బాగుపడడాని కోసమని ఆ సమయంలో చెప్పించారు. కానీ కేవలం అదే సమయంలో చెప్పాలి అని నియమం కాదండి. పోయినవాడి కోసం కాదండి, పోయినవాడిని చూడ్డానికి వచ్చిన వాడైనా బాగుపడతాడేమో అని చెప్పించారు అక్కడ. బట్ ఇక్కడ తప్ప వేరే జరుగుతుంటుంది. స్వామి, మనిషి జీవరాశులలో కూడా 3 రకాలుగా నేను చూశాను. అందులో బద్ధ, ముక్త, నిత్య అని విన్నాను. ఈ మూడింటికి అర్థాలు ఏంటి? జీవుడు మీరు చెప్పినట్టుగా బద్ధ, ముక్త, నిత్య అని 3 రకాలుగా ఉంటారు. అవును. నిత్యులు అనంటే వైకుంఠాది లోకముల నుంచి ఎప్పుడు వాళ్ళ కిందికి రారనమాట. ఎప్పుడు స్వామి సేవలోనే ఉంటారు. ఓకే. వాళ్ళని నిత్యులు అని అంటారు, నిత్య పురుషులు అని అంటారు. బద్ధ జీవులు అని అంటే ఈ భౌతిక ప్రపంచంలో మనందరం కూడా బద్ధ జీవులు. అంటే ఈ భౌతిక ప్రపంచంలో కామక్రోధాదుల వల్ల, కర్మ వల్ల, అజ్ఞానం వల్ల బంధించబడి ఉన్నాం మనం. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ప్రపంచం ఎటువంటిది అని అంటే గోడలు లేని జైలు లాంటిది. ఇప్పుడు గోడలు లేని జైల్లో ఎవరైనా ఖైదీ ఉంటే పారిపోవటం ఈజీనా అండి? అవును, పారిపోవచ్చు కదండి, కానీ పారిపోరు. అదే ఈ ప్రపంచం యొక్క విశిష్టత. మాయ మనల్ని ఎంతగా బంధించి పెట్టింది అనంటే ఏ వాల్స్ లేవు, కానీ ఎవడు ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇష్టపడ్డు. ఇంకా సంసారాన్ని ఎలా పెంచాలి, ఇంకా ఎలా నేను ఆనందపడాలి, ఇంకా ఏం చెయ్యాలి అని ఆలోచిస్తాడు. కానీ అరే ఈ ప్రపంచంలో ఆనందము లేదు. పునః చర్విత చర్వనానాం అని అంటారు. ఈ ప్రపంచంలో ఉండే ఆనందం, ఎక్కడైతే ఆనందం పొందడానికి మనం వెళ్తామో అక్కడ దుఃఖాలు వస్తాయి. అన్నీ తెలుసండి. పరమాత్మ లోపల చైత్య గురువుగా వారు చెప్తూ ఉంటారు, అయ్యా ఇది తప్పు, ఇది మంచి, ఇది చేసినందుకు అలా అయింది, గుర్తుపెట్టుకో. అయినా సరే మళ్ళీ మళ్ళీ మనం ఆ తప్పులు చేస్తున్నాం. కానీ ఈ జీవుడికి ఒక చక్కటి అవకాశం ఉందండి. ఏంటో తెలుసా అండి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. కృష్ణుణ్ణి శరణాగతి చేయటం చేత మన కర్మబంధములు మొత్తం కూడా తొలగిపోయి మనం ముక్తి పొందగలుగుతాం అన్నమాట. ఎవరైతే ఈ బద్ధ స్థితిలో నుంచి లిబరేట్ అయిపోయి ముక్త స్థితికి వెళ్తారో వాళ్ళని ముక్త పురుషులు అని అంటారు. ఓకే. 3 కేటగిరీస్ అర్థమయ్యాయి మీకు. నిత్య పురుషులు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలోకి రారు, వారు ఎప్పుడు భగవంతుడితోటే సేవ చేస్తూ ఉంటారు భగవంతుడి యొక్క లోకంలో. ఇంకొక కేటగిరీ వారు ఇక్కడ ఉంటారు, ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయిన వాళ్ళని ముక్త పురుషులు అని పిలుస్తారు. వాళ్ళు కూడా మళ్ళీ కిందికి రారండి. ఎందుకో తెలుసా అండి? కృష్ణుడు ఆ విషయమైన ఆశ్వాసన ఇచ్చారు. యత్గత్వా నవర్ధంతే తద్ధామ పరమం మమ. ఒక్కసారి నా దగ్గరికి కానీ వస్తే మళ్ళీ వారు కిందికి రారు అనే ఒక ఆశ్వాసన ఇచ్చారనమాట. చూడండి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న పిల్లవాడు ఫ్యాన్లో చేయబెట్టాలనుకుంటాడు. మాటికి ఫ్యాన్ దగ్గరికి వెళ్తున్నాడు అనమాట. నాన్నకి అరే కట్ అయిపోతుందిరా, చెయ్యి పెట్టకరా చెయ్యి అని అంటే నేను పెడతాను. అప్పుడు నాన్న ఏం చేస్తాడు అని అంటే మెల్లగా స్విచ్ ఆఫ్ చేసి మెల్లగా ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు పెట్టు అని అంటే చేయబెట్టంగానే ఆ ఫ్యాన్ వచ్చి టక్ అని తగిలింది, అమ్మో నొప్పేస్తుంది, మళ్ళీ పెట్టాడు పిల్లవాడు. అవును. అలా ఒక్కసారి ఈ ప్రపంచం యొక్క రుచి ఎంత భయంకరమైనది అని తెలుసుకున్నాక, భగవంతుడి యొక్క సేవ అనే రుచి ఒక జీవుడు పొందాక మళ్ళీ ఈ ప్రపంచంలోకి రాడనమాట. కాబట్టి వాళ్ళని ముక్త పురుషుడు అని అంటారు. నిత్య పురుషుడు ఎప్పుడు అక్కడే ఉంటారు. మనం కానీ భగవంతుని ఆశ్రయిస్తే ముక్తి పొంది ఎప్పుడూ స్వామి యొక్క సేవలో తరించచ్చు అనమాట. బద్ధ జీవులు అని అంటే ఇక్కడే సంసారంలోనే ఉండిపోతూ ఎటువంటి ఆధ్యాత్మిక చింతన లేకుండా ఆహార నిద్ర భయమైథునం చ సామాన్యయేతత్ పశుభిర్నరాణాం ధర్మోహితేషో అధికో విశేషో ధర్మస్య హీనః పశుభిర్ సమానః. ఆహార నిద్ర భయమైథునం చ. మీరు ఒకసారి ఆలోచన చేయండి. తినటం, పడుకోవటం, పిల్లల్ని గంటం, ఆహార నిద్ర భయ మైథునం చ, ఒకరినొకరు కొట్లాడుకోవటం, ఇవి మనిషి చేసే పనులే, పశువు చేసే పనులే. అవునా కదా అండి? మరి మనిషి ఒక పశువు, వీళ్ళిద్దరి లోపల ఏంటి వ్యత్యాసము అని అంటే ధర్మం ఒక్కటే. ధర్మం ఉంటే మనిషి అవుతాం. ధార్మికంగా ఉండగలిగితే మన మానవ జన్మని సఫలీకృతం చేసుకున్న వాళ్ళం అవుతాం.
అది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ఓకే. కాబట్టి ఈ జన్మ అండి అన్నిటికంటే దుర్లభం. అసలు ఈ ప్రపంచంలో ఏదన్నా ఉంటే అది మానవ జన్మ. ఆ మానవ జన్మని సార్థకం చేసుకోవాలి అని అంటే భగవంతుడు ఎవరు, భగవంతుని నేను ఎలా శరణాగతి చేయాలి, అసలు జీవుడు ఏంటి, నేను నా యొక్క స్వరూపం ఏమిటి, జీవేర స్వరూపో హై కృష్ణేర నిత్యదాస్, నేను భగవంతుడి యొక్క దాసుని, ఆ యొక్క సేవ చేసుకొని ఆ కైంకర్యం చేసుకొని నేను ధరించాలి. ఎందుకంటే మీకు చెప్తానండి, ఈ ప్రపంచంలో అన్నీ టెంపరీ అండి. ఏ ఆనందమైనా సరే టెంపరీ అండి. కానీ నిజమైన ఆనందం, ఇప్పుడు చూడండి మీరు ఈ ప్రపంచంలో ఆనందం 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 అని వెళ్ళే ప్రతి చోట కూడా దుఃఖం దాగుందండి. ఇప్పుడు జనాలు సిగరెట్ తాగుతారండి, ఎందుకు, ఏదో స్ట్రెస్ రిలీఫ్ చేసేస్తుంది అది ఇదని తాగుతారు. మీరు చూడండి ఆ సిగరెట్ డబ్బా పైన ఒక చాలా భయంకరమైన ఫోటో వేసి ఉంటారు, చూసారా మీరు ఎప్పుడైనా? ఏం ఫోటో ఉంటుంది? లంగ్స్ క్యాన్సర్ ఉంటుంది. అయినా సరే ఏం చేస్తారు వాళ్ళు, ఆ డబ్బాను అలానే చూస్తూ ఓపెన్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఎవరండి బాధపడేది? వాళ్ళే కదా. ఆ బాధ ఎక్కడుంది? ఆ ఆనందంలోనే దాగుంది. ఆల్కహాల్ దగ్గరికి వెళ్తుంటారు. మీరు చూడండి, బై మిస్టేక్ ఏదన్నా సినిమాలో కానీ యాడ్లలో కానీ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ వస్తే వెంటనే అక్కడ వాడు ఈసి తీరాల్సిందే, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరీస్ టు హెల్త్ అని. అవునా కదా అండి? అది చూసినా సరే వీడు తాగటం మానాడు. ఈ ప్రపంచంలో ఏ ఆనందమైనా సరే, ఈ భౌతికమైన ఆనందం వాటి వెనకాలనే దుఃఖము దాగుంది. ఎప్పుడైతే ఈ టెంపరీ హ్యాపీనెసెస్ కాదు నాకు కావాల్సింది, పర్మనెంట్ ఆనందం కావాలి అని కానీ మనం వెతుకుతే అప్పుడు మనకు దొరికేదే భగవద్భక్తి, ధర్మ చింతన. దేశం కోసం నేనేం చేయగలుగుతా, సమాజం కోసం నేనేం చేయగలుగుతా. ఇప్పటి వరకు భోగ వృత్తిలో ఉన్నామండి, నేనేం తీసుకోగలుగుతా అని. కానీ ఎప్పుడైతే మనం ధార్మికం వైపు వెళ్తామో సేవా వృత్తి పెరుగుతుంది. నేనేం చెయ్యను, ఈ సమాజానికి నేను ఇవ్వగలుగుతాను, ఈ ధర్మానికి నేనేమి ఇవ్వగలుగుతాను. అలా ఆలోచించిన వాళ్ళే మహాపురుషులే ఈనాటికి మనం గుర్తుపెట్టుకుంటాం. అటువంటి వాళ్ళలో ఒకళ్ళే శివాజీ మహారాజ్. ఎగ్జాక్ట్లీ, ఛత్రపతి శివాజీ మహారాజ్. మీరు చెప్పారు స్వామి, రీసెంట్గా ఒక మూవీ వచ్చింది చావా అని, దానిలో వాళ్ళ అబ్బాయి పాత్ర చూసి ప్రతి ఒక్కరు కూడా ప్రౌడ్ టు బి హిందూ అనే ఫీలింగ్ చూపించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇటువంటి వారి పుట్టుక చూసి ఈరోజు సమాజం ఏం తెలుసుకోవాలి? యాక్చువల్గా వారి పుట్టుక గురించి తెలుసుకోవాలి సమాజం ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. మీకు ఒక విషయం చెప్తాను, చాలా సాడ్ పార్ట్ ఏంటో తెలుసా అండి. మేము చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు ఔరంగజేబ్ గురించి, జహాంగీర్ గురించి, అక్బర్ గురించి, షాజహాన్ గురించి చదువుకున్నాం, కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చదువుకోలేదండి. అసలు మాకు ఇప్పుడు అనిపిస్తుంది, మేము వారి గురించి తెలుసుకున్నాక, వారి యొక్క జీవిత చరిత్రను పరిశీలన చేసి అధ్యయనం చేశాక, అసలు నిజంగా ఎందుకు మనల్ని ఇంత కళ్ళు కప్పి పెట్టేశారు ఇప్పటి వరకు అని ఒక బాధ మా మనసులో చాలా ఉంటుందండి. అవును. అసలు ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు మన దేశానికి ఈరోజు మనం కానీ బొట్టు పెట్టుకున్నాం, మనం ఈరోజు మనం హిందువులుగా చెప్పుకుంటున్నాం మనల్ని మనం అని అంటే, అలాంటి మహానుభావులు వాళ్ళు చేసిన సాక్రిఫైస్ వల్ల అండి. అవును. వారికి బీజం ఎవరేసారో తెలుసా అండి? వాళ్ళ తల్లిగారు. అవును. ఏం పెట్టి బీజం వేశారో తెలుసా అండి? రామాయణ భారతాదులు వాళ్ళకి నేర్పించి బీజం వేశారండి. నిజం. స్వరాధ్యం. ఎంత ఒక రైచువస్ పర్సన్ అండి ఆయన. ఆయనంత పెద్ద హీరో ఇంకొకళ్ళు ఉండరండి ఈ ప్రస్తుత సమాజం. కానీ ఒక్కసారి ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి, అలానే వాళ్ళ కుమారుడైన సాంబాజీ మహారాజ్ గురించి తెలుసుకుంటే అసలు మనం ఎక్కడికి వెళ్తున్నామని ఒకసారి ఆలోచించవచ్చు. అసలు ఛత్రపతి శివాజీ యొక్క జీవిత చరిత్ర అండి, అసలు ఎంత గొప్ప చరిత్ర. భగవంతుడు కూడా వారితో ఉన్నాడు అనటంలో ఎటువంటి సందేహమే లేదండి. మీకు ఒక విషయం తెలుసాను, వారు ఈ దేశాన్ని, భారతదేశాన్ని అటు నిజామ్స్ నుంచి, మొఘల్స్ నుంచి, బ్రిటిష్ నుంచి, పోర్చుగీస్ నుంచి, నలుగురు నుంచి కాపాడాడండి. ఒకసారి ఒక యుద్ధం జరుగుతుంది అక్కడ, వాళ్ళు పోర్చుగీస్ అందరూ కూడా ఇవి రౌండ్ బాల్స్ లాగా ఉంటాయి, వాటిని ఏమంటారు, ఫిరంగులతో యుద్ధం చేసి అసలు ఆ యుద్ధంలో గెలిచే అవకాశం లేదు శివాజీ మహారాజ్. కానీ మీకు ఒక విషయం తెలుసా అండి, ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి ఎప్పుడైనా మీరు వర్షం పట్టడం చూసారా? కానీ ఆ రోజు ఆ వర్షం పడి ఆ ఫిరంగులన్నీ కూడా ఆరిపోతాయి. ఇలా ఎన్నో 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 వారి జీవితంలో వృత్తాంతాలు భగవంతుడు సాక్షాత్తుగా వారి తరపు నుండి వారిని నడిపించారు. ఒకసారి తుకారాం మహారాజ్ శరణు తీసుకున్నప్పుడు వారిని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఎన్నో వందల శివాజీ మహారాజుల రూపంలో కనిపిస్తారు వాళ్ళు. ఎవరు అసలు నిజమైన శివాజీ కూడా వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అంటే ఎన్నో అండి, దేశం కోసం, సమాజం కోసం, ధర్మం కోసం సేవ చేసే వాళ్ళ వెనకాల దైవము 100కి 100 పాళ్ళు ఉంటుంది అన్నదానికి ఇంకొక గొప్ప ఉదాహరణ అవసరం లేదు.
అసలు ఎంత సాక్రిఫైస్. శాంబాజీ మహారాజ్ గురించి మీరు విన్నుంటారు, చూసుంటారు. వారిని ఖైదీ చేసినప్పుడు వారికి 3 షరతులు పెడతారు. తెలిసినా మీకు ఆ విషయం? ఒకటి, మీ యొక్క సామ్రాజ్యంలో ఉండే డబ్బులు, ఆ ధనము, ఆ ఐశ్వర్యం మొత్తం ఇచ్చేసేయాలి. 2, వారు మతాన్ని మార్చుకోవాలి. 3, ఔరంగజేబ్ ఎవరైతే ఉన్నారో నేనే గొప్పవాణ్ణి అని, నాకు సామంతుడు అవ్వాలి నువ్వు అని పెడతారు. అవును. కానీ ఆయన అసలు ఒప్పుకోరని తెలిసినా మీకు? 9 సంవత్సరాలు ఉన్నప్పుడే వారిని జైల్లో పెడితే అసలు జంకలేదండి. ఎందుకో తెలుసా అండి? పులిబిడ్డ, పౌరుషం అని అంటారు చూడండి. ఇప్పుడు ఎవరో మాట్లాడుతున్నారు మన హిందువులలో పౌరుషం కావాలి, అందుకోసం వాళ్ళు మాంసాహారం తినాలి. ఎంతమంది అండి నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళు దేశం కోసం పోరాడడానికి బయటకు వస్తున్నారు? ఒక వంక కావాలండి మనకి ఎంజాయ్ చేయడానికి, అంతేకాని దేశం కోసం, ధర్మం కోసం ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే వారు ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా ఉండాలి, సాంబాజీ మహారాజ్ లాగా ఉండాలి. తెలిసినా అండి వారిని ఎంత ఇబ్బందులు పెట్టారో. ఎప్పుడైతే మతం మార్చుకోవాలి నువ్వు అని చెప్పి, నువ్వు నీ భగవంతుడి యొక్క నామం చెప్పకుండా మా మతానికి వచ్చేసేయి అని వారిని ప్రేరేపణ చేసినప్పుడు, వారు మారను అని అంటే వారిని ఒక హార్స్ వెనకాల కట్టేసి మొత్తం ఊరేగిస్తారండి. చెప్పులతో కొట్టిస్తారు, రాళ్లతో కొట్టిస్తారు, వాళ్ళపైన మలమూత్రాలు విసర్జన చేస్తారు. వాళ్ళు జైల్లో పెట్టి ఒక్కొక్క గోరుని తీసేస్తారండి, చర్మం ఒలిపిచ్చేస్తారు, ఒక్కొక్క ఫింగర్ కట్ చేయించేస్తారు, నాలుక తీయించేస్తారు, ఒక్కొక్క కళ్ళని పెకిలించేస్తారు, ఒక్కొక్క బాడీ పార్ట్ని కట్ చేసేస్తారండి. అయినా సరే వారు జంకకుండా, తన మతాన్ని మారవకుండా, సనాతన ధర్మ పరిరక్షణ కోసం వారి జీవితాన్ని సాక్రిఫైస్ చేశారండి. కానీ ఈరోజు వారు కానీ ఇక్కడ ఉండి వారు చేసిన సాక్రిఫైస్ ఎవరి కోసము అని కానీ ఒక్కసారి ఆలోచన చేస్తే నిజంగా వారు బాధపడతారేమో అనిపిస్తుందండి. తప్పకుండా తప్పకుండా. ఎందుకంటే ఈ సమాజంలో ఇప్పుడు ఈ ముఖ్యంగా మా బాధ ఎవరి గురించి అని అంటే, ఈ యువత ఎలాంటి చెడు మార్గముల వైపు వెళ్తుంది. మన సనాతన ధర్మము, భారతదేశ ఖ్యాతిని పెంచే విధంగా కుంభమేళా ఒక ఉత్సవం జరిగిందండి. అందులో మేము ఒక రీల్ చూసాం, నాకు ఎవరో పంపిస్తే. అందులో ముంబైలో ఉండే వాళ్ళని అడుగుతున్నారు, మీరు కోల్డ్ ప్లేకి వెళ్తారా లేదా కుంభమేళాకి వెళ్తారా? అసలు కుంభమేళా ఎక్కడ జరుగుతుందో తెలుసా అంటే, మాకు తెలియదు కుంభమేళా ఎక్కడ జరుగుతుంది. అసలు కుంభమేళా యొక్క ప్రాతిపదిక ఏంటి అని అంటే, అన్ని అఖాడా సాధువులు అంటారు, లక్షల మంది నాగ సాధువులు, ఎంతోమంది చక్కటి పండితులు, సనాతన సాంప్రదాయంలో ఉండే రకరకాల సాంప్రదాయ వాళ్ళందరూ అక్కడికి వచ్చి, మేము కుంభమేళాలో 7 రోజులు ఉన్నాం, మౌని అమావాస్య నుండి బసంత పంచం వరకు అక్కడ ఉండి, అక్కడ ఎన్నో చక్కటి సాధువుల్ని కలుసుకొని వారి యొక్క ఆశీర్వచనములనందరినీ పొందారు. అక్కడికి వెళ్తే ఒక గర్వం అండి. అసలు మొత్తం ఈ ఛాతి ఇంత పెద్దగా అయిపోతుందన్నమాట. అరే, నా సనాతన సంస్కృతి ఇంత వైభవమైనదా, ఇంత గొప్ప కల్చర్ మన దగ్గర ఉన్నదా? కానీ ఇక్కడ ఉండే యువతకి కుంభమేళా ఎక్కడుందో తెలియదట అండి, ఎక్కడవుతుందో తెలియదట. కానీ వాళ్ళని అడుగుతారు, కోల్డ్ ప్లే కాన్సర్ట్ ఎక్కడుందంటే, డివై పాటిల్ స్టేడియంలో ఉంది, మేము తప్పకుండా కోల్డ్ ప్లేకి వెళ్తామని. వీళ్ళందరికీ కూడా ఒక చెప్పు దెబ్బ కొట్టినట్టుగా కోల్డ్ ప్లే కాన్సర్ట్ పాడిన వాడిని కుంభమేళాలో స్నానం చేశాడు. మన వాళ్ళు మాత్రం ఇంత అంటండి, బ్రిటిష్ వాడు వెళ్ళిపోయాడు అని అంటున్నాం, కానీ మనం నిజంగా అమ్ముడుపోయాము అని చెప్పాలండి. నిజం. పాశ్చాత్య దేశ సంస్కృతికి మనం అమ్ముడుపోయామండి. ఈ యువత కానీ మన ధర్మం గురించి కానీ తెలుసుకోగలిగితే, మన విశిష్టత గురించి మన పూర్వులు చేసిన సాక్రిఫైసెస్ గురించి కానీ తెలుసుకోగలిగితే, ఈరోజు జనాలు ఏం చూస్తున్నారండి టీవీలలో, దేని గురించి మాట్లాడుతున్నారండి? అసలు యువతకి ఒక మార్గదర్శకంగా అనుకునే వాళ్ళు కోట్లు సంపాదిస్తూ యువతకి ఎటువంటి బ్యాడ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నారండి. మీరు చూసారా ఈ మధ్య కాలంలో కొంతమంది సో కాల్డ్ మోటివేషనల్ స్పీకర్స్, స్పిరిచువాలిటీ గురించి మాట్లాడే వాళ్ళు ఎటువంటి విషయాలు మాట్లాడుతున్నారు? కొన్ని షోలు మీకు తెలుసు, ఇండియాస్ గాట్ లేటెంట్ అనే ఒక షోలో ఇలాంటి తల్లిదండ్రులని అవమానించే విధంగా మాట్లాడుతున్నారు. మీరు విన్నారా దీని గురించి? రణ్వీర్ పేరెంట్స్ గురించి మాట్లాడతారు. ఇవన్నీ కూడా ఫ్యాషన్ అయిపోయాయి. తల్లిదండ్రుల్ని తిట్టతంలో అమ్మ అని అంటే, ఈ జాతి తల్లి యొక్క కాళ్ళ మీద పడి నమస్కరించిన జాతి ఈరోజు పిల్లలట మాటకి తల్లిదండ్రుల్ని తిట్టటము ఫ్యాషన్ అయిపోయిందట.
అది నార్మలైజ్ చేసేసుకున్నామట. ఎక్కడికండి ఈ సమాజం వెళ్తుంది? ఎక్కడ శివాజీ మహారాజ్ మాతృవత్ పరధారేషు, ఆయన ఎక్కడైనా ఏ ప్రదేశాన్ని గెలిచినా సరే అక్కడుండే స్త్రీలని ఆయనకి సమర్పణ చేసినా సరే వారు అనేవాళ్ళట, వీరు మాకు తల్లితో సమానం, మా చెల్లితో సమానం, వీళ్ళని గౌరవంగా విడిచిపెట్టండి. అటువంటి శివాజీ మహారాజ్ ఉన్న ఒక స్థాయి నుంచి మనం ఎంత దిగజారిపోయామండి. ఎందుకు అనంటే పాశ్చాత్య సంస్కృతి, మనము సో కాల్డ్ ఫేక్ హీరోయిన్స్ని ఐడియల్గా తీసుకోవటం ఈ ప్రపంచంలో. నేను అందరు యువతకి చేతులెత్తి చేసే ప్రణామం, ఒక ప్రార్థన, ఒక రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మీరు భౌతికమైన విషయాలు చూస్తూ ఉన్నారు, ఒకసారి ఆధ్యాత్మికం వైపు రండి. ఆధ్యాత్మిక మార్గం ఎటువంటిదో ఒకసారి చూడండి. ఒక ఆధ్యాత్మికంగా మనం ఉండటం వల్ల ఈ దేశానికి, ఈ సమాజానికి ఎంత గొప్ప ఉపకారం చెయ్యొచ్చు ఒకసారి ఆలోచించండి. ఈ దేశంలో మనం తేవగలిగిన మార్పు ఏంటో ఒకసారి ఆలోచించండి. మనం ఒక్కలం కానీ, మీకు ఒక విషయం చెప్తాను, ఛత్రపతి మహారాజ్ గురించి బ్రిటిష్ వాడు ఏమన్నాడో తెలుసా? అలాంటి వాడు ఒక్కడైనా మా దగ్గర ఉంటే మొత్తం ప్రపంచాన్ని మేము గెలవగలుగుతామన్నాడు. ఎగ్జాక్ట్లీ. ఔరంగజేబ్ లాంటి దుష్టుడు కూడా అన్నారట, ప్రార్థన చేస్తూ ఏమంటారు వాళ్ళని, హెవెన్ డోర్స్ ఈయన కోసం ఓపెన్ చేసి పెట్టండి, ఎందుకంటే ప్రపంచంలో అన్నిటికంటే వీర యోధుడు మరణించబోతున్నాడు. అలాంటి పౌరుషం కలిగిన భూమిలో మనం పుట్టామండి. మన మానవ జన్మని ఎలా సేవలో అర్పించాలి అని ఆలోచించిన దేశం అండి మన దేశము. మీకు ఒక విషయం చెప్తానండి, ఏ బయట రాజ్యములలో కనీసం 10-20 సంవత్సరాలే వేరే మతం వాడు పాలిస్తే మొత్తం దేశము ఆ మతం మారిపోయింది. కానీ మన భారతదేశానికి 1000 సంవత్సరాలుగా అన్య మతస్థులు మనల్ని ఆక్రమించినా సరే ఇప్పటికీ సనాతన సంస్కృతి నిలబడింది. 50 కోట్ల మంది కుంభమేళాకి వెళ్ళారు అని అంటే అది మన ధర్మాన్ని యొక్క గొప్పతనం. కానీ మన దేశ యువత కానీ దీన్ని మర్చిపోతే వచ్చే జనరేషన్స్ ఇవి చూడరు. కష్టం అసలు. ఎన్ని ఇబ్బందులు పెట్టారండి సనాతన ధర్మాన్ని. మీకు ఒక విషయం తెలుసా అండి, జోహర్ అని ఒకటి చేస్తుండేవారు ఇంతకుముందు రాణులు. ఎక్కడైనా రాజపూత్ ఆహుతయ్యే, ఎందుకు అగ్నిలో ఆహుతయ్యే వాళ్ళు తెలుసా అండి? ఇంకా ఏ రూపంలోనైనా సరే వాళ్ళు చనిపోయినా సరే వాళ్ళ యొక్క శరీరాన్ని కూడా అపవిత్రం చేసేవాళ్ళు అనమాట. అందుకోసం దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ వే దాన్ జంపింగ్ ఇన్ టు ద ఫైర్. బూడిద కూడా మిగలకూడదు వాళ్ళకి అని మంటలో అగ్నికి ఆహుతైపోయేవాళ్ళు. అటువంటి హింసలు మన దేశానికి పెట్టిన అటువంటి వీర వనితలు మన దేశంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ దేశంలో ఉండే అబ్బాయిలే కాదండి, అమ్మాయిలు కూడా ఎలా మారిపోయారు చూస్తే మాకే ఆశ్చర్యం వేస్తుంది. మేము ముంబైలో ఉంటాం కదా, మేము ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు చూస్తాం అందరు సిగరెట్లు, మందులు, ఆ విచ్చలవిడితనం. దేని గురించి మాట్లాడుతున్నాం, దేని గురించి ఆలోచిస్తున్నాం, దేన్ని చూస్తున్నాం, దేన్ని జీవితంలో మనం లక్ష్యంగా పెడుతున్నాం? ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి నా వల్ల ఈ దేశానికి, ఈ ధర్మానికి, ఈ సమాజానికి ఏదన్నా నేను నా అంత కాంట్రిబ్యూషన్ ఇస్తున్నానని అందరూ ఒక ప్రశ్న వేసుకోండి. ఆ ప్రశ్న మనల్ని మార్చగలుగుతుందండి. మమ్మల్ని రోజు రాత్రి కొన్నిసార్లు అయితే రాత్రి నిద్ర పట్టదు మాకు. ఒకటే ఒక బాధ మా హృదయంలో ఉంటుంది, ఏం చేస్తున్నాను నేను ఈ ధర్మానికి, ఏమైనా చేస్తున్నానా ఈ దేశానికి, నా వంతు ఏదైనా భగవంతుడికి సేవ చేయొచ్చా? ప్రతి ఒక్కళ్ళు కానీ ఈ ప్రేరణ పొంది కానీ ఆలోచించగలిగితే అసలు ఈ భారతదేశము విశ్వగురువు అవుతుంది అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. ట్రూ. ఏ బయట శక్తి భారతదేశాన్ని ఏమి చేయలేదు, మన అజ్ఞానము తప్ప. అన్నిటికంటే పెద్ద ప్రార్థన నేను చేసేది తల్లిదండ్రులకి, పిల్లలకి ఎలా అయితే శివాజీ మహారాజ్ని, సంభాజీ మహారాజ్ని పెంచారో అలా పెంచండి. ధర్మం గురించి పెంచండి. ఎందుకంటే ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఈజ్ అ ఫ్లాప్. ట్రూ. మేము ఎప్పుడూ నేర్చుకోలేదండి శివాజీ మహారాజ్ యొక్క గొప్పతనం. మాకు టిప్పు సుల్తాన్ గురించి, ఔరంగజేబ్ గురించి, షాజహాన్ నుంచి, అక్బర్ గురించి, వీరి గురించి, వీరే మన దేశాన్ని చేసిన వాళ్ళు అని విన్నాం, బ్రిటిషర్ల గురించి, కానీ ఎప్పుడు మేము వినలేదండి. ఆ నిజమైన సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకుందాం. లెట్ us be proud of what our legacy is. ఎగ్జాక్ట్లీ. అండ్ రీసెంట్గా మీరు కుంభమేళ గురించి అన్నారు కదా, ఈ కుంభమేళ తర్వాత మహాశివరాత్రి వస్తుంది. అసలు ఈ మహాశివరాత్రి యొక్క గొప్పతనం ఏంటి? ఒక్కొక్క పర్వము భగవంతుడితో ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి ఒక అవకాశం. మీకు ఒక విషయం చెప్తానండి, మేము శివుడి యొక్క భక్తులము అని ఎవరెవరైతే అనుకుంటున్నారో
ఈ శివరాత్రి నుంచి కానీ మీరు ఏదైనా మార్పులు మీ జీవితంలో చేసుకోవాలి అని అనుకుంటే చెప్తాను, ముందు మాంసాహారాన్ని బంద్ చేయండి. ఎందుకో తెలుసా అండి, శివుడిని ఏమంటారో తెలుసా? మీరు నేపాల్లో ఒక ఆలయం ఉంది పరమశివుడికి, తెలిసిన పశుపతినాథ్. విన్నారా మీరు పేరు? ఏం పేరు? పశుపతినాథ్. పశు అంటే ఏంటండి? ఎనిమల్స్. పతి అంటే వారికి స్వామి. ఓకే. పశువులకి స్వామి పశుపతి. అటువంటి పశుపతిని ఆరాధన చేసి మేము శివ భక్తులమని చెప్పుకుంటూ ప్రాణిహింస పనికిరాదండి. ఈ శివరాత్రి నుంచి ఒక సంకల్పం చేసుకోండి, మేము ఎటువంటి మాంసాహారాన్ని ముట్టుకోము. ఎందుకో మీకు ఒక విషయం తెలుసా అండి, మీరు ఏ శివక్షేత్రానికి వెళ్ళండి. మేము మొన్నే వారణాసి వెళ్ళొచ్చాం, ఇక్కడ విశ్వనాథుని సందర్శించుకొని వచ్చాం. మీరు చూసారా? గంగా నదిలో స్నానం ఆచరించి వచ్చాం. మీరు విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళండి, శ్రీశైల మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళండి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళండి. ఎక్కడైనా మీకు మాంసాహారం ప్రసాదంగా ఇస్తారండి? ఎక్కడైనా సరే పులిహోర దద్దోజనం ఇట్టే సాత్వికమైన ఆహారమే కదండి పెట్టేది. అవును. ఎందుకంటే మన శాస్త్రం చెప్తుంది, నిమ్నగానం యథా గంగా దేవానాం అచ్యుతో తదా వైష్ణవానాం యథా శంభు పురాణానాం ఇదం తదా. వారికంటే భాగవతోత్తములు ఇంకొకటి లేరండి. వారిని ఆశ్రయించిన వారందరూ కూడా వారి మార్గంలో ఉండాలి. కాబట్టి మనందరం కూడా సాత్విక స్వభావులమై ఉండాలి. కాబట్టి మాంసాహారాన్ని మానేయాలి. ఇంకో విషయం చెప్పాలండి, శివుడు పేరు మీద పడి అందరూ కూడా దాన్ని ఏమంటారు, హుక్కా తెలుసా మీకు? ఇలా పైప్ లాగా ఉంటుంది, దాన్ని పట్టుకొని ఇలా పిలుస్తారు. శివుడు ఫోటో కూడా వేస్తారనమాట వెనకాల. భోలేనాథుడు కూడా. మీకు విషయం తెలుసా అండి, అది చాలా పెద్ద అపరాధం శివుడి పట్ల. అయినా ఒకటి ఇలా పట్టుకొని ఉంటారండి, ఇలా పైప్ లాగా ఉంటుంది. అదేంటో తెలుసా అండి, ఒక వాయిద్యం, దాన్ని సింగి అని అంటారు. ఆ వాయిద్యాన్ని వాయిస్తారు. కానీ ఏం చేశారు వీళ్ళు, దానిపైన పొగ పెట్టేసి ఏదో ఈయన పైపు పీలుస్తున్నాడు అన్నట్టుగా శివుడిని పోర్ట్రే చేశారనమాట. చాలా మంది అంటారు శివుడు తాగితే హుక్కా మేమేమైంది అని. శివుడు మరి విషం కూడా తాగారు కదా, మరి మీరు విషం ఎందుకు తాగట్లేదు? వై ఆర్ యూ బీయింగ్ సెలెక్టివ్ అబౌట్ ఇట్? అవునా కాదా చెప్పండి. పరమశివుడి యొక్క కరుణ, పరమశివుడి యొక్క కృప ఎటువంటిదంటే అండి, లోకానికి అపరాధము, లోకానికి ఒక ఇబ్బంది కలిగింది ఈ విషం చేత అంటే తను ఆ విషాన్ని కూడా స్వీకరించి లోకాన్ని రక్షించే ఒక స్వభావం కలిగిన వాడు పరమశివుడు. ఎంత గొప్ప లక్షణం అండి. పరదుఃఖ దుఃఖిత్వము అని అంటారు. వేరే వాళ్ళు బాధపడుతూ ఉంటే అసలు చూడలేని స్థితి, అది పరమశివుడికి సొంతమండి. అటువంటి స్వభావము శివభక్తులకు ఉండాలి. అటువంటి స్వభావము మనందరికీ కూడా ఉండాలి. వారి యొక్క మార్గంలో మనం నడవాలి. ఎక్కడ ఏ సేవ, సమాజంలో ఎలా నేను ఉద్ధరించడానికి నా యొక్క భాగస్వామ్యం ఉండాలి అని అంటే అక్కడ నేను ఉంటాను. ఇదే అండి వారి దగ్గర నుంచి మనం నేర్చుకునేది. ఎగ్జాక్ట్లీ. ఈరోజు ఏం చేస్తున్నారో తెలుసా అండి, శివరాత్రి అనే పేరుతో రాత్రిపూట సినిమాలకు వెళ్తున్నారు. అవును, జాగరణ తెలుసా మీకు? జాగరణ, ఉపవాసము ఇవన్నీ ఎందుకండి అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం కోసం. జాగరణ చేయటం ఎందుకు అంటే రాత్రంతా పడుకోకుండా, అజ్ఞానంలో ఉండకుండా భగవంతుడి యొక్క నామాన్ని పలుకుతూ ఏదో పూజ పునస్కారము ఇటువంటి గుండు ఆ ఆధ్యాత్మిక శక్తిని అనుభవించటం కోసం. ఉపవాసము అని అంటే దగ్గరగా ఉండట. ఉపవాసము అంటే దగ్గరగా, అంటే దగ్గరగా, వాసము అంటే ఉండుట, భగవంతుడికి దగ్గరగా ఉండుట. ఏదో హరినామం చేసుకోవటమో, గీతా భాగవతాలు చదువుకోవటమో ఇది ఉపవాసం అంటే. కానీ శివరాత్రి పేరుతో సినిమాలు చూడటము ఇవన్నీ కూడా శివుడికి అత్యంత అప్రీతికరమైన పని. స్వామి, మీరు శివభక్తులు ఎవరైనా ఉంటే మాంసాహారం తినొద్దని చెప్పారు. కానీ కొంచెం శివభక్తులే కాదండి, ఎవరి భక్తులైనా సరే. భక్తుడు అంటే సాత్వికంగా ఉండేవాడు. భక్తుడు అని అంటే ధార్మికంగా ఉండేవాడు. మన ధర్మం ఏం చెప్తుంది? భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడు? సుహృదం సర్వభూతానాం, అందరి జీవరాశులకి కూడా నేను సుహృదుణ్ణి. ఆయన బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఆయన పిత, అహం బీజ ప్రదాపిత అని ఆయన చెప్పారు. కాబట్టి ఏ జీవరాశిని ఎవరు భక్తుడైనా, భక్తుడు అని నన్ను నేను చెప్పుకునేవాడు, నేను సనాతన సాంప్రదాయానికి చెందినవాడిని అని చెప్పేవాడు ఎవడు కూడా చేయకూడదు ఆ పని. మరి అంటే ఇప్పుడు శివుడి గురించే చూసుకుందాం స్వామి. ఆయనకి బాగా ఫేవరెట్ భక్తుడు భక్త కన్నప్ప. ఆయన శివుడికి మాంసాహారం పెట్టారు కదా. ఆయన కళ్ళు తీసి పెట్టారు, చూసారా మీరు? అవును. విన్నారా మీరు? కళ్ళు తీసి పెడతామా మనం? లేదు. మరి నాన్ వెజిటేరియన్, సరే నాన్ వెజిటేరియన్ పెట్టారు, భక్త కన్నప్ప ఆ ప్రేమతో పెట్టాడు. శివుడు తిన్నాడా? లేదు. మరి వారి యొక్క పరమ ప్రేమ భక్త కన్నప్ప అది అటువంటిదండి. ఎంత ప్రేమ అండి అసలు.
అరే నేత్రములలోంచి రక్తం వచ్చేస్తుంది కదా అని వారి కళ్ళను పెకలించి పెట్టేశాడండి. అలాంటి భక్తి, ఎంత గొప్ప భక్తి, ఎంత గొప్ప ఆలోచన, ఎంత సరళ భావన భక్త కన్నప్పకున్నది. అంత ప్రేమ, విశ్వాసం, అంత అహేతుకి నమ్మకం మనకు ఉన్నదా అండి భగవంతుడి పట్ల? ఉంటుంది. మరి అలాంటి ఉంటే అటువంటి పని చేయొచ్చు, కానీ మనందరికీ లేదండి అటువంటి నమ్మకం భగవంతుడి పట్ల. కాబట్టి మనం చెయ్యరాదు, అనుకరించరాదు. అక్కడ భక్త కన్నప్ప పెట్టాడు అని మనకు తెలుస్తుంది, కానీ శివుడు వచ్చి స్వీకరించాడు అని మనకు తెలియట్లేదు. కాబట్టి మీరు ఎక్కడ స్వీకరించాడు శివుడు ఎక్కడ తెలుస్తుంది? మీరు ఏ శైవ క్షేత్రానికైనా వెళ్ళండి. ఇందాక చెప్పాం కదా, మేము మన కాశీలో ఏం ప్రసాదం పెట్టారు? చక్కగా సాత్వికమైన ప్రసాదం పెట్టారు. మీరు ఏ భగవంతుడి యొక్క క్షేత్రానికి వెళ్ళినా సరే సాత్వికమైన ప్రసాదమే మనకి ఇస్తారు. కాబట్టి మనం సాత్వికంగా ఉండవాలి అందరికీ. ఎందుకంటే ఒక శివరాత్రి ఒక మంచి రోజు అండి, చాలా ఆధ్యాత్మికమైన రోజు, అవునా కాదా? అందరు ఆలయాలకు వెళ్తూ ఉంటారు, శివుడికి అభిషేకం చేస్తూ ఉంటారు, బిలవ పత్రములతో అర్చన చేస్తూ ఉంటారు. అందరు గృహములలో కూడా చక్కగా అర్చన చేసుకుంటూ ఉంటారు, ఉపవాసాది దీక్షలు చేస్తూ ఉంటారు, రాత్రికి జాగరణ చేస్తూ ఉంటారు, అవును కదండి? ఒక పండగ, ఒక పర్వదినం, ఒక భక్తి భావన మనం భగవంతుడికి సమర్పణ చేసేటప్పుడు మన లోపల ఒక మార్పుతో కూడుకున్నదే అయ్యి ఉంటుంది అనుకోండి, భగవంతుడికి అది ఇంకా చాలా నచ్చుతుంది. అది చాలా, అందుకే మీరు చూడండి, ఎప్పుడైనా తల్లిదండ్రులు మిమ్మల్ని, మీరు ఎప్పుడైనా ఏదైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఇలా అంటారు, ఈ గిఫ్ట్లని పర్వాలేదు కానీ నాకు నువ్వు, మా చిన్నప్పుడు మమ్మల్ని ఇలా అండేవాళ్ళు అనమాట, ఇవన్నీ పర్వాలేదు కానీ నువ్వు చదువుకొని గొప్పవాడు అవ్వాలిరా, అదే మా ఏమంటారు, అదే మా ఆకాంక్ష అంటూ ఉండేవారు, అవును కదండి? మనం ఇచ్చే వస్తువు పైన ఇంట్రెస్ట్ ఉండదండి, వాళ్ళ లోపల ఉండే ఆశ, మనం అలా ఉండాలి, మనం ఆ స్థితిలో చూడాలి అనే ఆశ తల్లిదండ్రులకి ఆనందం ఇస్తుంది, అవునా కాదా? అలానే భగవంతుడికి కూడా మనం పాలు తెచ్చామా, తేనె తెచ్చామా, నెయ్యి తెచ్చామా, బిల్వపత్రాలు 10 తెచ్చామా, 20 తెచ్చామా, 1,00,000 తెచ్చామా, 1,00,00,000 తెచ్చామా, విభూతి తెచ్చామా, ఇవి కాదండి స్వామికి కావాల్సింది. నీ లోపల ఏదైనా మార్పు వస్తున్నదా? ఈ శివరాత్రి కానీ మనం మన లోపల ఆ మార్పు తెచ్చుకోగలిగితే, నేను ఇంకా ధార్మికంగా ఉంటాను, నీ విషయముల పట్ల ఇంకా శ్రద్ధగా ఉంటాను, ఇంకా భక్తితో ఉంటాను, సాత్వికంగా ఉంటాను అని కొన్ని సంకల్పాలు, మన జీవితంలో ఉండే చెడు అలవాట్లు మన దగ్గర ఏదైనా ఉండే శివుడికి ప్రార్థన చేయండి. భోలా శంకరుడు అండి ఆయన, అడిగిందల్లా ఇచ్చే లక్షణం కలిగిన వాడు. ఆయనను అడగండి, ఆయన పాదాలు పట్టుకొని, అయ్యా నాకు ఈ చెడు అలవాట్లు ఉన్నాయి, వీటి నుంచి నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను, ధార్మికంగా ఉండాలనుకుంటున్నాను, ఆధ్యాత్మికంగా ఉండాలనుకుంటున్నాను, నువ్వే శరణయ్యా అని అడగండి. ఆయన తప్పకుండా పూర్తి చేస్తారు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధూభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కల్పవృక్షం లాంటి వారండి వారు, అందరినీ కూడా ఉద్ధరించే స్వభావం కలిగిన వారు. అటువంటి ఆ శక్తి మన లోపలికి వస్తుంది. తప్పకుండా ఇందాక చెప్పినట్టుగా మాంసాహారం మానేయటం, మాదక ద్రవ్యాలు సేవించటం, మందు, ఇవి సిగరెట్లు, ఇలాంటివన్నీ దూరంగా ఉండటం, జూదం దగ్గర నుంచి దూరంగా ఉండటం, అవైధ స్త్రీ పురుష సంఘం, పిచ్చి పిచ్చి చూడటము, ఇంటర్నెట్లలో పిచ్చి పిచ్చి షోలు, సినిమాలు, సీరియళ్ళు అన్నీ పక్కన పెట్టండి. ఏం చూడాలి, ఏం చెయ్యాలి అంటే చక్కగా ధార్మికమైన సేవ చేసుకోండి. మీరు చాలా ఏంటండి సేవ అంటారు, గోసేవ అంటారు, గుడి అంటారు, నామజపం అంటారు, బోరింగ్ కాదండి. ఆ అనుభవం తెచ్చుకున్న వాడికే తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ దాని లోపల ఉండే ఆనందం ఏమిటి అని. అందుకే కోట్లాది మంది వెస్టర్నర్స్ అందరు ఈరోజు హృషికేశ్కి ఎందుకు వస్తున్నారు, కుంభమేళాకి ఎందుకు వస్తున్నారు, గోవర్ధని విలేజ్కి ఎందుకు వస్తున్నారు, ఎందుకు ఇన్ని కోట్ల మంది ఆధ్యాత్మిక మార్గంలోకి ఎందుకు వస్తున్నారు పాశ్చాత్య దేశస్తులు అంటే, దానికి ఒకటే ఒక కారణం ఏమిటి అని అంటే, మన సంస్కృతిలో ఉండే ఆనందము, మన సనాతన ధర్మంలో ఉండే ఒక సాటిస్ఫాక్షన్. నిన్నగాక మొన్న నరేంద్ర మోదీ గారు అమెరికాకి వెళ్ళి ఎలాన్ మస్క్ కలిసినప్పుడు ఆయనకి పంచతంత్ర పుస్తకం ఇచ్చారు. మా ఆలయంలో శుభవిలాస్ ప్రభు అని ఉంటారు, వారు రచించిన పంచతంత్ర పుస్తకాన్ని ఇచ్చారనమాట. ఎందుకు అనంటే, మన ధర్మము, మన దేశము జ్ఞానాన్ని పంచే దేశం, మన దేశము ఆధ్యాత్మికతను. ఈ ప్రపంచంలో ఎవరైనా అడగండి, ఇఫ్ యూ వాంట్ స్పిరిచువాలిటీ యూ షుడ్ గో టు ఇండియా అని అంటాడు. ఎగ్జాక్ట్లీ, స్పిరిచువాలిటీ, ఇండియా, ఈ రెండు మారు పేరు. అవును. కాబట్టి పాశ్చాత్య దేశస్తులు గుర్తిస్తున్నారు, మనం మర్చిపోతున్నాం.
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా మనం వాళ్ళ వెనకాల పోతున్నారు. వాళ్ళకి అసలు మాకైతే అసలు ఆశ్చర్యపోయామండి. అసలు మన లాస్ట్ టైం కూడా మీకు చెప్పాం కదా, కోల్డ్ ప్లే కాన్సర్ట్ చేసిన వారు గుడికి వచ్చి కీర్తన చేసి వారు ఎంత ఆనందం పడ్డారట. నాతో పాటు ఆశ్రమంలో ఉన్నవారు ఒకళ్ళు ఉన్నారనమాట, అభయ్ గోపాల్ ప్రభు అని. వారికి చెప్పారట, నేను ప్రపంచంలో పెద్ద పెద్ద మ్యూజిషియన్లను చూశాను, కానీ నీలాగా కర్తాలు వాయించే వాళ్ళని ఎప్పటి వరకు చూడలేదు, ఎంత చక్కగా తాళంతో ఉన్నారని వాళ్ళని పిలుచుకొచ్చారట. నెక్స్ట్ డే 20 లక్షల రూపాయలు ఉండే సీట్లో కూర్చోబెట్టారట. వారు హరే కృష్ణ చెప్పారు. మనం లాస్ట్ టైం విన్నాం కదండి. వారి కిందికి వచ్చి చెప్పారట, నేను మొత్తం హరే కృష్ణ మహామంత్రం పాడదాం అనుకున్నాను, కానీ ఎక్కడైనా తప్పు చేస్తాననే భయంతో పాడలేకపోయాను, ఉత్తి హరే కృష్ణ చెప్పి ఆపాను అని. ఆ ప్రోగ్రామ్ అయిపోగానే వీరు సీదా కుంభమేళాకి వెళ్ళి అక్కడ స్నానం ఆచరించారు. ప్రపంచం మొత్తం ఖ్యాతి తెలిసింది. మనవాడేమో వాడి వెనకాల పోయి డబ్బులన్నీ పెట్టేసుకొని వదిలేస్తాం. చూడండి ఎంత ఎంత అన్యాయం చెప్పండి. అండ్ మన దేవుళ్ళను కూడా ఎక్కువ గమనిస్తే ప్రతి ఒక్క దేవుడికి ఒక వాహనం ఉంటుంది. మీరు శివ పరివారం శివరాత్రి వస్తుంది కదండి, శివుడి గురించే గమనించండి. శివుడి వాహనం ఏంటి? నంది. అమ్మవారి వాహనం ఏంటి? పులి. గణపతి వాహనం ఏంటి? ఏలుక. కార్తికేయుడి వాహనం ఏమిటి? నెమలి. సారీ. శంకరుడి యొక్క శరీరం పైన ఏముంటాయి? అన్ని అవి. మీరు చూడండి, పరస్పరం ఒకళ్ళకి ఒకళ్ళు పడదండి. పులి ఒక నందిని చూస్తే పడుతుందా అండి? ఆవుని చూస్తే పులాగుతుందా అండి? పాముని చూస్తే నెమలాగుతుందా అండి? ఎలకని చూస్తే పాము ఆగుతుందా అండి? కానీ అందరూ కలిసి ఒక పరివారంలో ఉండగలుగుతున్నారు. ఎందుకో తెలుసా అండి? ఆ పరివారంలో కేంద్రం భగవంతుడు కాబట్టి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఎప్పుడు కూడా ఈవిడ చక్కటి ప్రశ్న అడగటం, ఆయన చక్కటి సమాధానాలు చెప్పటం. ఆరాధనానాం సర్వేషాం విష్ణు ఆరాధన పరహ తస్మాత్ పరితరం దేవి తదీయానాం సమర్చనం. ఆధ్యాత్మిక వాతావరణం అండి. చూడండి ఎంత గొప్ప కుటుంబం. ఎక్కడా వైరము లేదు. అవును, వైరమే లేదండి శివ పరివారం. అసలు మొన్న మేము ఇక్కడికి ప్రయాగ క్షేత్రంలో దశాశ్వమేధ ఘాట్ అని ఉంటుంది, అక్కడ ఒక శివలింగం ఉంది. మీకు ఒక విషయం తెలుసా అండి? ఔరంగజేబ్ ఆ మందిరానికి వచ్చి అక్కడ ఉండే శివలింగం పైన దాడి చేస్తే ఆ శివలింగం ఇలా విరగంగానే అందులోంచి మొత్తం రక్తం బయటికి రావడం ప్రారంభమైందన్నమాట. చూసి అందరు పారిపోయారు సైన్యం. ఆ శివలింగం ఇప్పటికీ దర్శనం చేసుకోవచ్చు. ఆ శివాలయం బయట ఒక చక్కటి శివ పరివారం ఉందన్నమాట. శివుడు, అమ్మవారు, దాని తర్వాత గణపతి, కార్తికేయుడు వాళ్ళ వాహనాలతో పాటు. మా గురువు గారు చూసి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఫోటో అని అన్నారు. దాన్ని చూసి అందరూ ఆనందంగా ఉన్నారు. పరస్పర వైరం ఉన్న వాహనాలు కూడా అన్ని దగ్గర కూర్చొని చాలా చక్కగా సేవిస్తుంది. అది పరమశివుడి యొక్క గొప్పతనం. గ్రేట్. ఎందుకు అలా మనం ఉండగలగాలి? మనం కుటుంబంలో ఎంత అనిస్థితి ఇప్పుడు ఉన్నది, సమాజంలో ఎంత అనిస్థితి ఉంది. ఎందుకండి? ఎందుకు అనంటే మనము నిజంగా ఆ తత్వం ఏమిటో మనం అర్థం చేసుకోవట్లేదు. నిజమైన ఆధ్యాత్మిక మార్గంలో మనం ఉండటం లేదు. ఎక్కడైతే ఆధ్యాత్మికమో, ఎక్కడైతే సనాతన ధర్మమో అక్కడ ఒకటే ప్రార్థన అండి, వసుదైవ కుటుంబకం, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఆ ప్రార్థన చేసే ఏకైక ధర్మం ఏదన్నా ఉంటే అది మన సనాతన ధర్మం. ఆ విధంగా కానీ మనం ఉండగలిగితే, ఆ విధమైన మనస్సు కానీ మనకు ఉండగలిగితే అది ఈ లోకానికి మంచిది, మనల్నికి మంచిది. మనం మాట్లాడుకున్నాం కదా, మానవ జన్మ యొక్క స్థితి భగవంతుడిని చేరుట, భగవంతుడి యొక్క నిత్య సేవలో ఉండుట. ఆ స్థితిని మనం పొందగలుగుతాం ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గం అంటే ఏమిటో తెలుసుకోగలిగితే. ఆ ప్రయత్నంలోనే మీరు ఇలాంటి మంచి ప్రశ్నలు అడగటం. మేము మొన్న మనం లాస్ట్ చేసిన ఇంటర్వ్యూ మాకు పంపిస్తే చాలామంది చెప్తున్నారు, ఎంత చక్కటి ప్రశ్నలు అడుగుతున్నారు వారు, ఇంత చక్కటి ఆధ్యాత్మికమైన ఇంటర్వ్యూలు. ఇప్పుడు చూడండి, మనం ఎన్నైనా విషయాల గురించి ప్రపంచంలో వినొచ్చండి, అది ఎంటర్టైన్మెంట్ అవుతుంది. వేరే వాడికి ఏమైంది, వాడు ఏ కారు కొనుక్కున్నాడు, వాడేం చేస్తున్నాడు, వాడి ఇంట్లో ఏం కష్టాలు వచ్చాయి, వాడు ఎలా కొట్లాడుకుంటున్నాడు, ఇవన్నీ చూసి మనకి ఏమొచ్చేదండి? వాడికి లక్షల డబ్బులు తప్ప, మన సమయం వేస్ట్ తప్ప, మన కాన్షియస్నెస్ని పాడు చేసుకోవటం తప్ప మనకు వచ్చేది ఏది కాదండి. కానీ మిమ్మల్ని ఎంత అప్రిషియేట్ చేస్తున్నారు, ఇలాంటి ఇంటర్వ్యూలు చేసి మాకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తున్నారు సుధీర్ గారు అని అందరూ అక్కడ చెప్తున్నారు. ఎందుకు అని అంటే మీకు ఒక విషయం చెప్తానండి, ఈ ప్రపంచంలో శాశ్వతమైనది ఆధ్యాత్మికం మాత్రమే. ట్రూ. ఎంత భౌతికంగా ఎవరు ఎదిగినా సరే
ముఖం పైన మెచ్చుకుంటారండి, ఎందుకంటే వారికి ఏదో మన దగ్గర నుంచి కావాల్సిన వస్తువు ఉంటుంది. కానీ వారిని ఎప్పుడూ ఈ సమాజం ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోదు. ఇచ్చిన చెయ్యిని గుర్తుపెట్టుకుంటుంది కానీ తీసుకున్న చెయ్యిని గుర్తుపెట్టుకోదు. మంచి మాటలను గుర్తుపెట్టుకుంటుంది కానీ చెడు విషయాలను గుర్తుపెట్టుకోదు ఈ సమాజం. కాబట్టి మనందరం ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. శివరాత్రి వస్తుంది, ఆ శివరాత్రి మన శంకరుడికి ప్రార్థన చేద్దాం. మనందరం మంచి మార్గంలో, వారు చూపించిన భగవద్ మార్గంలో నడిచేటట్టుగా, ఆ భగవంతుడి యొక్క సేవ మనందరికీ అబ్బేటట్టుగా మనం ప్రార్థన చేసుకుందాం. బృందావన భక్తి మార్గంలో శంకరుడు చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తారు, తెలిసిన మీకు? బృందావనంలో వంశీవటం దగ్గర రాసస్థలిని వారు సంరక్షిస్తూ ఉంటారనమాట. వారిని గోపేశ్వర మహాదేవ్ అంటారు. శ్రీమద్ గోపేశ్వరం వందే శంకరం కరుణామయం అశేష క్లేశహరం దేవం బృందారణ్య రతిప్రదం. బృందావన శ్రీకృష్ణ ప్రేమను అనుగ్రహించే 5 తత్వములు ఉన్నాయి బృందావనంలో. యమునా మహారాణి, గోవర్ధన పర్వతం, తర్వాత బృందావన వ్రజధూళి, తులసీదేవి, గోపేశ్వర మహాదేవ్. కాబట్టి బృందావన పరిక్రమ ప్రారంభం చేసే ముందు గోపేశ్వర మహాదేవి యొక్క ఆశీస్సులతోటే ప్రారంభం చేస్తాం అనమాట. కాబట్టి బృందావన వ్రజభక్తి మార్గంలో వారు చాలా పెద్ద పాత్ర, ఆరాధ్యం అన్నమాట మాకు. అటువంటి శివరాత్రి రోజు మనందరం ప్రార్థన చేద్దాం. మేము కూడా విశేషమైన ప్రార్థన చేస్తాం. అందరూ సనాతన ధర్మంలో ఉండే వాళ్ళందరూ ఆ ధర్మం యొక్క విశిష్టత తెలుసుకోవాలి. అందరూ కూడా మంచి మార్గంలో, ధార్మికమైన మార్గంలో ముందుకెళ్ళాలి. సాత్వికమైన స్వభావులై దేశానికి నేను ఏమిస్తున్నాను, ధర్మానికి నేను ఏమిస్తున్నాను, ఒక ఆలోచన మనసులో రగిలి మన గొప్ప సాంప్రదాయం ఏంటో, మనకి ఆచార్యులు ఏంటో, వారిచ్చిన చక్కటి సాంప్రదాయం ఏంటో, మన నిజమైన హీరోస్ ఏంటి, వారు వాళ్ళ జీవితాన్ని ఎలా సాక్రిఫైస్ చేశారు, ఇవన్నీ తెలుసుకొని మనకు కూడా వారి ఇంకింక ప్రేరణ వచ్చుగాక అని మేము ప్రార్థన చేస్తాం. హరే కృష్ణ. హరే కృష్ణ స్వామి. ఒక మాట చెప్పాలి, అంటే మీరు మాకు ఇచ్చిన సమయం వల్ల, మీరు ఇచ్చిన కొంచెం గుర్తింపు వల్ల నన్ను బయట చాలా మంది మీ గురించి అడుగుతారు. అండ్ ఈవెన్ మమ్మల్ని ఇప్పుడు ఈషా ఫౌండేషన్ కూడా షూట్కి అవి కవరేజ్ దానికి ఇన్వైట్ చేశారు. కేవలం మీరు చెప్పిన మాటలు జనాలకు రీచ్ అయ్యాయి. అందులో నేను ఉన్నా కాబట్టి అక్కడి వరకు పిలిచారు. సో మీ నుంచి కూడా మాకు చాలా మంచి పేరు వచ్చింది. యాక్చువల్గా అండి, ఆధ్యాత్మికమైన సేవలో ఎవరు ఇంత సహాయం చేసినా సరే వారికి గొప్ప ఫలితం కలుగుతుందండి. భగవంతుడి యొక్క సేవ యొక్క వైభవం అటువంటిదండి. అన్నిటికంటే గొప్పది ఏదన్నా ఉంటే అది భగవంతుడి యొక్క సేవ. ఆ సేవ ఇచ్చే ఫలితం మామూలుది కాదండి. అందులో మనం చిన్న సేవ చేసుకోగలిగినా సరే మన జీవితం సార్థకం అవుతుంది. అలా మేము చెయ్యాలి అనుకుంటున్న ఒక భగవత్ ప్రచార మార్గంలో మీరు ఒక మాధ్యమం అయ్యారు. కాబట్టి మీకు భగవంతుడి యొక్క పూర్తి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థన. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. థ్యాంక్ యూ సో మచ్, చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు. సో చూసారు కదండి, మనందరికి ఎంతో ఇష్టమైన వ్యక్తి ప్రభుజీ ప్రణవానంద దాస్ స్వామి గారు చెప్పిన మాటలు విన్నాక ఈ ఇంటర్వ్యూలో మీకు ఎన్నో విషయాలు తెలిసాయి కదా. అండ్ మీ మనసులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీ డౌట్స్ ని తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. వచ్చే ఇంటర్వ్యూలో స్వామి గారిని తప్పకుండా అడుగుతాను. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ స్వామి.